సామాజిక మార్పుకు కారణమైన బాబు జగజీవన్ రామ్ జ్యోతిబాపులే అంబేద్కర్ జన్మించిన నెల. ఈ నెలలో వారు ఇచ్చిన సామాజిక స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్సీ వర్గీకరణ, తెలంగాణ వ్యాప్తంగా కుల సర్వే, 42% బీసీలకు రిజర్వేషన్లు పెంపుపై నిన్ననే గవర్నర్ ఆమోదం పొందడం శుభసూచకం. అదే రోజు సుప్రీంకోర్టు కూడా రాష్ట్రపతి గవర్నర్ ఎలా వ్యవహరించాలని తీర్పు రావడం ఈ రెండు బిల్లులకు సంబంధించి శుభసూచకంగా భావిస్తున్నామన్నారు. సామాజిక మార్పుకు కారణమైనటువంటి బాబు జగజీవన్ రామ్, జ్యోతిబా పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జన్మించిన నెల. ఈ నెలలో వారిచ్చినటువంటి సామాజిక స్ఫూర్తి తీసుకొని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఎస్సీ కేటగిరేషన్ కానీ, తెలంగాణ వ్యాప్తంగా కుల సర్వే, 42% బీసీల రిజర్వేషన్ కానీ నిన్ననే గవర్నర్ గారు ఆమోదం పొందడం శుభసూచకం. అదే రోజు సుప్రీంకోర్టు కూడా గవర్నర్ వ్యవస్థపై సుప్రీంకోర్టుకు సంబంధించి ఏ విధంగా రాష్ట్రపతి గవర్నర్ వ్యవహరించాలనేటువంటి తీర్పు రావడం కూడా ఈ యొక్క బిల్లులకు సంబంధించినటువంటి ఒక శుభసూచకంగా భావిస్తా ఉన్నాం. ఈరోజు సబ్ కమిటీకి సంబంధించిన సమావేశం, రేపు కేటగిరేషన్ జివో ఇస్తూ దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా తెలంగాణలో అమలు చేయబోతా ఉన్నాం. పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్లన్నీ కూడా ఇవ్వడానికి మా యొక్క కార్యాచరణ ముందుకు పోతా ఉంది. అటువంటి ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 5వ తేదీ ఏప్రిల్ నుండి 14 దాకా సామాజిక సాధికారిక ఉత్సవాల పేరు మీద ఈ యొక్క మహానీయులు ఇచ్చినటువంటి స్ఫూర్తి భవిష్యత్ సమాజానికి తెలవాలి. రాజ్యాంగాన్ని రక్షించుకొని రాజ్యాంగం పరిధిలో రాజ్యాంగం కింద మనం ఏ విధంగా స్వేచ్ఛగా బతుకుతున్నామో భావితరాలకు తెలవాలి. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి మన బాధ్యత, మన యొక్క సామాజిక బాధ్యత, సమాజ స్ఫూర్తి. ఆనందరం స్వతంత్రం కోసం పోరాడలేకపోవచ్చు, కానీ ఆనాడు పెద్దలు గాంధీ గారు లాంటి వారి యొక్క త్యాగం, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని భవిష్యత్ సమాజానికి స్వేచ్ఛగా బతికే విధంగా అందించడానికి రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత ఈ తరం మీద ఉంది. అందుకే అందరు రాజ్యాంగాన్ని రక్షించడానికి పూనుకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాము.